హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పూజా వీడియోనైతే చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వీడియోలో మనకి తొందరలో తొలి ఏకాదశి పండుగ ఉంది కదా ఫ్రెండ్స్, దగ్గరలో ఉంది. వచ్చే శనివారమే మనకి తొలి ఏకాదశి పండుగ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పండుగ గురించి ఆల్రెడీ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఈ ఏకాదశి రోజు తినకూడని కొన్ని ఆహార పదార్థాలు అలాగే చెయ్యకూడని కొన్ని చెడ్డ పనుల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే స్వామి అమ్మవార్లను చక్కగా ఇలా అయితే అలంకరించాను ఫ్రెండ్స్. మన పురాణాల ప్రకారం మనకు ప్రతి పండుగకు కూడా ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఆ రోజు కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పట్లో పాటించే వాళ్ళు తక్కువగా ఉన్నారు, కానీ మరి కొంతమంది పాటించేవారు ఉన్నారు. కానీ వారికి కొన్ని విషయాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ తొలి ఏకాదశి రోజు తినకూడని ఆహార పదార్థాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఏకాదశి అంటే చాలా విశేషమైన రోజు అండి. నెలలో 2 సార్లు ఈ ఏకాదశి అనేది ఉంటుంది. చాలామంది ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో స్వామివారిని అయితే పూజించుకుంటూ ఉంటారు. అలా ఉపవాసం లేనివారు పాలు పండ్లు ఏదైనా టిఫిన్ లాంటివి చేసుకొని తిని ఉండవచ్చు. అలాగే మనకి ఏకాదశి రోజు తినకూడని ఆహార పదార్థాలలో అన్నాన్ని కూడా తినకూడదనే చెప్తూ ఉంటారండి. కాకపోతే ప్రతి ఒక్కరూ అన్నం తినకుండా ఉండలేరు కాబట్టి టిఫిన్లు ఏదోలా చేసుకొనైనా తినచ్చు. ఇంకా అవి కూడా తిని ఉండలేము, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే అన్నాన్ని తీసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ని మాత్రం అస్సలు తినకూడదండి. ఈరోజు ఈ ఒక్కరోజు తినకుండా ఉంటే మనకే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో చాలామంది ఇలాంటివి ఎవరు పట్టించుకోరు కదా. కాకపోతే కొన్ని రోజులు ఈ నాన్ వెజ్ని తినకపోవడం చాలా మంచిదండి. అందులో మనకి ప్రతి నెల కూడా ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది. ఆ ఏకాదశులలో తిన్నా పర్వాలేదు, కానీ ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం అస్సలు తినద్దండి. మనకే పరమ దరిద్రం అని చెప్పుకోవచ్చు. మనము ప్రతి వారం కూడా తింటూ ఉంటారు కదా. ఈ ఒక్కరోజు మానేసేయండి. అంతేకాకుండా మనకి ఏకాదశి అనేది శుక్రవారము శనివారము 2 రోజులు ఉంది ఫ్రెండ్స్. ఈ 2 రోజులు కూడా ఇంట్లో వండుకోవద్దండి. అసలు తినద్దండి. చాలా మంచిది మనకే. మనము పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నాన్ వెజ్ మాత్రం తినవద్దండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేనైతే క్లియర్గా చెప్పానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పాటించే వారికే ఫ్రెండ్స్, వారి ఇష్టము. మనం తెలియని వారి కోసమే చెప్తూ ఉన్నాము. ఇక పూజ విషయానికి వస్తే ఇలా ఉదయాన్నే పూజ చేసుకోండి, చాలా మంచిది. అలాగే చేయకూడని చెడ్డ పనులంటే మనము ఈ ఏకాదశి రోజు ఎవరిని కూడా బాధ పెట్టే పనులు అస్సలు చేయకండి. మనకున్న శక్తి కొలది ఏదో ఒకటి దానం ఇస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాము. ఫుల్ పూజా వీడియో ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.